నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అనంతరం ఎగ్జిట్ పోల్స్ 6 గంటల 30 నిమిషాల తర్వాత విడుదల చేయాలనేటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గైడ్లైన్స్ అనుగుణంగా సంచలనమైనటువంటి ఫలితాలు వెల్లడయ్యాయి. ఢిల్లీ ప్రజలు ఈసారి కమల వైపే ఉన్నారంటూ చాలా వరకు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. 1-2 సర్వే సంస్థలు మాత్రం ఆప్ గెలుస్తుందంటూ పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువ సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పడంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫలితాల కోసం జనాలు, ఇటువైపు రాజకీయ నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు బీజేపీ ఎలా ప్రజలకు దగ్గరైంది, దాని స్ట్రాటజీ ఏంటి, ఆప్ అంచనాలు ఎందుకు తప్పబోతున్నాయి, కాంగ్రెస్కు ఢిల్లీ ప్రజలు మళ్ళీ ఎందుకు బాయ్ చెప్పే అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి వివరాలన్నీ కూడా లెక్కలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్పై పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ చూపించిన దానికంటే బీజేపీ అద్భుత విజయం సాధించిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కూడా కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో పాటుగా పలు అంశాలపై ఢిల్లీ ప్రజలు గురిగా ఉన్నారని, ఇక ఈ క్రమంలోనే వారు ఆప్కు దూరమై ఈసారి బీజేపీకి దగ్గరై ఉండవచ్చని కూడా కొన్ని అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆప్ పార్టీకి సంబంధించి ఈసారి లిక్కర్ స్కామ్ చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో వెనక ఒక పీడకల్లా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత అతిశయ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ కూడా కొన్ని రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా జైల్లో నుంచే అధికారాలు చెలాయించారు, కానీ తర్వాత ఆయన తప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అతిశయని ముఖ్యమంత్రిగా కొనసాగించేలా చేశారు. మళ్ళీ బరిలోకి దిగారు. ఈసారి పార్లమెంట్లో 7 అంశాలు ప్రధానంగా ఏవైతే లేవనెత్తున్నారో ఆ అంశాలను మేము ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టామని కూడా ఆ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
రైట్. ప్రతిసారి ఆప్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ తప్పుగానే చూపించాను కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా ఆప్దే విజయం అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో ఏ ప్రభుత్వం చూపినటువంటి ప్రత్యేకంగా ఒక చొరవ చూపించిందని కూడా వృద్ధులు, మహిళలు, యువతని లక్ష్యంగా చేసుకుని ఈసారి ఎన్నికల హామీలు ఇచ్చిందంటూ కూడా పేర్కొన్నారు. ఇవి కలిసి రాబోతున్నాయని కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఈసారి గణాంకాలు నిజం కాబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా? సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ను 36 అందుకోబోతుందా ఆ పార్టీ, లేకపోతే బీజేపీ అందుకోబోతుందా? సో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈసారి తన బల ప్రదర్శన గతంలో చూపించినటువంటి ఆ చరిస్మాను చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆర్థికవేత్త, సామాన్య రాజకీయాలపై ఒక సమగ్రంగా ఆలోచన ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే. రైట్. రామ్మోహన్ గారు, అంటే ప్రధానంగా ఒక అంశం మనకి ముందు నుంచి ఢిల్లీ ఈసారి రాజకీయాలకి చాలా వరకు ఢిల్లీ ఎన్నికల తర్వాత ముందు అనేలాగా ఉండబోతున్నాయి. ఈసారి ఢిల్లీ చాలా కీలకంగా ప్రభావం చూపించబోతుంది. ఇటువైపు బీజేపీ కానీ ఆ పార్టీ భవిష్యత్తు తేల్చబోతున్నటువంటి అంచనాలు ఉన్నాయి, మీకు తెలిసిందే. సో ఈసారి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే బీజేపీ పార్టీకి దాదాపుగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 70 to 80% ఇటువైపు బీజేపీకే మొగ్గు చూపించాయి ఎగ్జిట్ పోల్స్ అని కూడా. సో అంటే కొన్ని చూసుకుంటే ఎగ్జాక్ట్ పోల్స్ అవుతున్నాయి, కొన్నిసారి ఎగ్జిట్ పోల్స్ మాత్రం మిగిలిపోతున్నాయి. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఆ పార్టీ బలాలు ఈసారి తగ్గినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ పార్టీ గురించి మనం మాట్లాడదాం. ఆ పార్టీకి సంబంధించి ఈసారి బలాలు తగ్గాయా? సో అవి ఎన్నికల ప్రచారంలో కొంతవరకు ప్రభావం చూపించబోతున్నాయి, అందుకే ఇలా వచ్చాయి అనుకోవచ్చా మనం? మీకు నమస్కారం. ఎప్పుడు ఢిల్లీ గురించి ఒక మాట అంటుంటారు. ఢిల్లీ గురించి ఎలా కేంద్ర ప్రాంతాలు ఉండి వాటిని అసెంబ్లీ ఉన్నాయి. గోవా కానీ, పుదుచ్చేరి కానీ, ఢిల్లీ 3 ఉన్నాయి. మొత్తం దేశంలో 25 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాల్లో నేను చెప్పిన 3 కేంద్ర ప్రాంతాలు అసెంబ్లీ కలిగి ఉన్నాయి. అందులో ఢిల్లీ ప్రముఖమైంది. సుమారు 2.5 కోట్ల పైగా జనాభా, 1.56 లక్షల కోట్ల ఓటర్లు. అందుకని దీని గురించి ఏం మాట్లాడాలంటే, ఎప్పుడు కూడా మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఎందుకంటున్నానంటే ఢిల్లీ ఒక రకంగా మున్సిపాలిటీ 4 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి ఢిల్లీలో, కాదని. కానీ మున్సిపాలిటీ ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ సగం అధికారులు కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటాయి, లెఫ్టినెంట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రోడ్లు, మంచినీళ్లు, విద్యుత్, ఇట్లాంటి మురికాలు, ఈ సౌకర్యాలు మాత్రమే ఉండాలి. మిగతా శాంతి భద్రత నుంచి మొదలు పెడితే అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కనుక సమస్య లేదు. భూమి కూడా ఒక చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్రాలకు ఉండే అధికారులు సగం అధికారులు ఉంటాయి. కనుక ఇక్కడ పోటీ జరుగుతుంది. కాకపోతే రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి, రాష్ట్రాంగ అసెంబ్లీ ఏర్పడ్డప్పటి నుంచి గత 35 ఏళ్ళుగా జరుగుతున్న ఒకసారి చూస్తే, మొట్టమొదటి బీజేపీ సాహిబ్ సింగ్ వర్మ గారు ఎన్నికారు. ఆ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రులు మార్చడం కొద్దిగా గందరగోళంతో కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అత్యంత ఆప్తురాలు, నేను ఆమెతో 4 సార్లు కలిసినప్పుడు షీలా దీక్షిత్. అప్పుడు ఆమె 95 నుంచి 2013 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ గారు. అందులో నేను నాయకురాలు కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలే మళ్ళీ 2013 తర్వాత ఇటు పక్కన బీజేపీ ఎన్నికలు. 2013లో హంగ్ పార్లమెంట్ వచ్చింది, హంగ్ అసెంబ్లీ వచ్చింది. అందులో 8 సీట్లు కాంగ్రెస్, 28 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, 31 సీట్లతో బీజేపీ వచ్చింది 2013. అప్పుడు ఏమైందంటే హంగ్ రావడం వల్ల కాంగ్రెస్ కలిసి ప్రభుత్వంలో కొట్టింది. అప్పటిదాకా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ పార్టీ ఓడిపోయి ఆ కొత్త పరిణామాలు బీజేపీ పుచ్చుకు కాదంటే. కానీ ఏమైంది, బీజేపీ 32తో అధికారంలోకి రాదు. ఇటు పక్కన కాంగ్రెస్ ఖచ్చితంగా తప్పనిసరి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఏమైందంటే అది 3 నెలల ముచ్చటైతే 49 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోయింది. తర్వాత రాష్ట్రపతి పాలన 2015 నుంచి వస్తే ఒకసారి 2015లో ఎన్నికల్లో ఇప్పుడు అంటున్నారు కదా మీరు, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా 2 సార్లు ఎగ్జిట్ పోల్స్ మీద ప్రముఖ సంస్థలు అయినా సరే సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లు లాగి చెంపకాయలు కొట్టిండ్రు. ఎంత లెంపకాయ కొట్టిందంటే మళ్ళీ కోరుకోనేంత లెంపకాయ కొట్టిండ్రు. మళ్ళీ అదే తప్పు మళ్ళీ ఇప్పుడు ఈ సర్వే తప్పులు చేస్తున్నాయి అంటారు. ఉదాహరణకు ఆనాడు మ్యాక్సిమం ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని కొందరు చెప్పలేదు, వస్తుందన్న వాళ్ళు 45-50 దాడే అన్నారు. 50 ఎవరు చెప్పలే. ఆల్మోస్ట్ ఏదో 1-2 సంస్థలు చెప్తే ఉజ్జాయింపుగా జోస్యం చెప్పినట్టు చెప్పొచ్చు. కానీ శాస్త్రీయంగా సర్వే మాత్రం అన్ని ఫెయిల్ అయింది. 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే, 3 సీట్లు బీజేపీకి వస్తే, కాంగ్రెస్ ఆంధ్ర ఒక్కటి తెచ్చుకోలేదు. 2020 కూడా అదే తప్పు చేసింది ఇవే సర్వే సంస్థలు. అంటే మేడప్ పాయింట్ తోని పార్టీలకు అనుకూలంగా ఉండి పార్టీలతో డబ్బులు తీసుకొని, ఈ మాట అంటున్నారు, పార్టీలతో డబ్బులు తీసుకొని
దుర్మార్గమైన సర్వే చేసి ఈ 3 రోజులు గురిపని చూపిస్తున్నారు. తన చేతిలో స్వర్గం చూపెడుతున్నారు. నిజం ఈ 3 రోజుల్లో ఆశ్రయపల్లికలు అభ్యర్థులు ఉంటారు, మన ఊహల విజయాలలో కార్యకర్తలు ఉంటారు. 3వ రోజు తర్వాత తెలిపోద్ది కదా. మనకు సామెత ఉంది రాజశేఖర్, మీరు ఇదే నాడు కనపడకపోతే తదినాడు తానే కనపడతారు కదా చంద్రుడు. కనుక అమావాస్య తర్వాత ఇదే నాడు తప్పనిసరి కనపడతాడు, కాకపోతే తదినాడు కనపడతారు, అంతే తేడా. కనుక ఇక్కడ ఏమైందంటే వీళ్ళు 3 రోజుల ముచ్చట కోసం దుర్మార్గమైన సర్వే చేసి, డబ్బు తీసుకొని సర్వే చేసి సర్వే సంస్థలు పరుగు తీస్తున్నారు అంటున్నారు. ఈ మాట కూడా శాంపిలింగ్ లో కానీ అన్నింటిలో 2 సార్లు విఫలమైన ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన 2 సార్లు కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. 2వ అయితే మనకి 2020 ఎన్నికల్లో అయితే. కానీ ఏమైంది, హోరాహోరి పోయింది, బీజేపీ గెలుపు పోయింది. మళ్ళీ కాకపోతే బీజేపీ బలం కొంచెం పెరిగింది, 8 సీట్లకు వచ్చింది 3 నుంచి. ఇటు పక్కన 5 సీట్లు తగ్గిపోయింది మేడం. అంటే ఇప్పుడు చెప్తాను, ఈ సర్వే కూడా 1-2 సర్వే తప్పించి మిగతా అన్ని కూడా చాలా హైప్ క్రియేట్ చేసినాయి అనుకున్నాను. దుర్మార్గంగా ప్రజల తీర్పును కాట రాస్తున్నాయి అనుకున్నాను. అంటే ప్రజలను ప్రభావితం చేసే అంశం ఏం కాదు, ఎలక్షన్స్ అయిపోయింది. కానీ ఇప్పటిదాకా కూడా ఎన్నికల కన్నా ముందు కూడా ఇదే సర్వే సంస్థలు ప్రభావితం చేసినాయి. అందుకనే రాజశేఖర్ గారి గతంలో పార్టీ అంటే పార్టీ సిద్ధాంతం, అంటే పార్టీ నాయకత్వం, పార్టీ ఉమ్మడి నాయకత్వం, సమిష్టి నాయకత్వం పార్టీని నడిపేది. ఇప్పుడు ఏమైందంటే ఎట్లాగో గెలుపు కావాలి మాకు, అంటే వ్యూహకర్తలు పెట్టుకునే సంస్కృతి వచ్చింది. గత 27 ప్రశాంత్ కిషోర్ మహా అయితే అప్పుడు 27 నుంచి ఆయన మన ఈ రకమైన స్ట్రాటజిస్ట్ గా ఉన్నాడు. ఆయన సొంత పార్టీ అయితే ఫెయిల్ అయ్యాడు, కానీ స్ట్రాటజిస్ట్ గా సలహాలు సక్సెస్ అవుతాడు. ఆంధ్రప్రదేశ్ లో కానీ మోడీ మొట్టమొదటిసారి 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కానీ స్ట్రాటజిస్ట్ ఉంది వేరు. కానీ సర్వే సంస్థలు కేవలం శాంపిలింగ్ కూడా సరిగ్గా చెప్పకుండా డబ్బులు పార్టీలతో అటుపక్క డబ్బులు తీసుకోవాలి, మీరు గెలుస్తున్నారని ప్రకటించి తప్పుదారు పట్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల అంటే ఈసారి ఎగ్జిట్ పోల్స్ నమ్మడానికి లేదంటారా? అంటే ఎగ్జిట్ పోల్స్ అవకాశం లేదంటారా? నేను పక్కన చెప్తున్నాను ఇప్పటికి. కాకపోతే ఒకటి 2 చెప్తాను. ఇప్పుడు నేను నా సర్వే ఢిల్లీలో రాజకీయం మారింది. గతంలో లాగా కాంగ్రెస్ పార్టీ గతంలో మంచి చెడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వేయడానికి, కానీ కాంగ్రెస్ పార్టీ స్వార్థ బుద్ధితో తనకు మాత్రం పార్లమెంట్ ఈ మిత్రపక్షాలని మద్దతు ఇవ్వాలి, తాను మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలనే ప్రసక్తి తీసుకొచ్చింది. అందుకని ఇండి కూటమి ఆనాడు కేవలం పార్లమెంట్ ఎన్నికలకు పరిమితము, రాష్ట్రాలకు సంబంధం లేదని మాట మంచి. కానీ ఏమైంది, ఇప్పుడు శత్రువు మిత్రుడు అన్నట్టు నిజంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ కు శత్రువు కదా. మరి శత్రు మిత్రుడు అన్నట్టు కేజ్రీవాల్ తో స్నేహం చేయొచ్చు. కానీ ఎస్పీ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి, ఇప్పటికే బీటీఎం గా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీలో పనిచేసింది, సో మాకు ఈసారి ఆప్కి కొంచెం కష్టంగా ఉండబోతున్నటువంటి వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఓటు చీలిస్తే రాజశేఖర్ గారు ఓటు చీలిస్తే పోతాయి కదా. ఇప్పుడు ఎన్ బ్లాక్ గా మనకి ఏమైతే పోల్ వేసిన ఫోర్స్ లో హిందూ ఓట్లు 190. కానీ ఈ తప్పిదం ఇండియా కూటమి తప్పిదం అంటారా? కాంగ్రెస్ పార్టీ అంటే కలిసి పోటీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందుకు దిగే ప్రయత్నం, ఎందుకంటే చాలా సందర్భాల్లో తగ్గినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇండియా కూటమి పోటీ చేసినటువంటి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా తగ్గింది చాలా సీట్లు, గతంలో గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి తగ్గే ప్రయత్నం చేయలేదా, లేకపోతే ఎందుకు కుదరలేదంటారు? ఎక్కడ తగ్గింది? చాలా మంది పెద్దన్న పాత్ర వహిస్తే మమతా బెనర్జీ ఇది తగ్గకపోతేనే కదా. శరద్ పవార్ బయటకు పోయింది, ఎందుకు పోయిండు? నితీష్ కుమార్ ఎందుకు పోయిండు బయటకు పార్టీ నుంచి, కూటమి నుంచి? తగ్గకపోతేనే కదా నితీష్ కుమార్ బయటకు పోయిండు. శరద్ పవార్ స్పష్టంగా చెప్పిండు, ఈ కూటమి కేవలం ఇండియా కూటమి పార్లమెంట్ ఎన్నికలుగా పరిమితం, దీనికి సంబంధం లేదు. అంతేందుకు మమతా బెనర్జీ ఏమని అనిపించింది, మీకు అవసరమైన మేము కావాలి, మాకు అవసరమైన మీరు కాదు అని చెప్పి మమతా బెనర్జీ తిరుగుబాటు చేసి ఇండియా కూటమి నుంచి లేకుండా ఢిల్లీ ఎన్నికలు ప్రచారం చేసింది. సమాజ్వాదీ పార్టీ కూడా అదే అంటుంది. కనుక నేనన్నమాట, నేను అప్పటి నుంచి హర్యానా ఎన్నికల నుంచి రాజశేఖర్ గారు నేను చెప్తున్నాను, హర్యానా ఎన్నికలు ఏం జరిగింది? హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఈగ తీసేసినట్టు, కరివేపాకు తీసేసినట్టు ఏమైంది? వాళ్ళకి వచ్చిన 1.2% ఓట్లే పంపించినాయి కదా కాంగ్రెస్ పార్టీని. ఆనాడు అసలు ఎన్నికలు కాకముందే కాంగ్రెస్ గెలిపినట్టు అని విశ్లేషకులు చాలా మంది చెప్పారు. నేను పూర్తిగా వ్యతిరేకించాను. తప్పు. ఎన్నికల కాకముందు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచినట్టు లెక్క చూడండి, బీజేపీ గెలిచినట్ట. అంటే నా జోస్యం కాదు, నేను అంచనా వేసిన. అంటే అక్కడ కుల సమీకరణలు, క్యాస్ట్ ఈక్వేషన్ చాలా బ్రహ్మాండంగా చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఉన్న మిత్రులు పోగొట్టుకుంది, హర్యానా ఓడిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఢిల్లీలో ఇప్పుడు నష్టానికి అంటే శిఖండి పాత్ర నిర్వహిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసే పని ఏంటంటే బీజేపీని గెలిపించడానికి మొట్టమొదటి దోషి ఎవరంటే వాళ్ళు గెలవాలంటున్నాను. నేను ఇప్పటికి కూడా గెలిస్తే అంటే 36 సీట్లు గ్యారంటీ ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే గంటా పథకం చెప్తున్నా, అది అంచనా తప్పు కావచ్చు, నేను కాదంటే. కానీ 36-40 మధ్యన ఖచ్చితంగా
ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుతా అంటున్నా 30 నుంచి 40 వరకు 40 దాటకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ అన్ని తక్కువ టమానికి సో కాంగ్రెస్ పార్టీ ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందా, లేకపోతే అది కూడా చాలా వరకు కొన్ని సర్వేలు అయితే జీరోనే చూపించాయి. అది చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే 13 ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీకి, సో ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి, సో అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీని లేకపోతే బీజేపీ పార్టీని కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోవడం అనేది కొంతవరకు ఆలోచించదగినటువంటి విషయమే. ఖచ్చితంగా మీరు అనేది హాస్యాస్పదమే. ఎందుకంటే సింగిల్ డిజిట్ అని 9 దాకా ఉన్నాయి, ఒక్కటి రాదంటున్నాం. జీరో, అన్నిటికంటే జీరో పెద్దదట. జీరో మనమే కనుక్కున్నామట. 2 సార్లు 2015లో జీరోనే కాంగ్రెస్ పార్టీకి, 2020లో జీరో, ఈసారి కూడా జీరోనే అంటున్నాను. ఎందుకంటే ఓట్లు తాము గెలిచాయని ఓట్లు సంపాదించుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఉంటే ఓ 4-5 సీట్లు వచ్చాయి. వాళ్ళతో కలిసి పోటీ చేసి 5-6 పోటీ చేస్తే 2 పోయినా ఓ 4 వచ్చినా వస్తుండే, 10 సీట్ల పోటీ చేస్తే అయిపోతుంది. కానీ ఎక్కడ తగ్గండి. రెండోది ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధమే, కానీ శిక్ష ఎవరికి పడుతుంది? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా శిక్ష ప్రజలు వేస్తూనే ఉన్నారు. ఎవరికి పడుతుంది? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పడుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు రాజశేఖర్. ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఉంది ఇక్కడ. ఎవరంటే ఎంఐఎం కూడా చేసి, ఎంఐఎం చేసిన ప్రతిసారి బీహార్ నుంచి నేను లెక్క చెప్తున్నాను, బీహార్ 10 ఏళ్ళ నుంచి లెక్క చెప్తున్నాను. ఎంఐఎం హైదరాబాద్ పార్టీ ఎంఐఎం అక్కడికి పోయిన తర్వాత బీహార్ 5 సీట్లు గెలుచుకుంది కదా. అంటే ఓట్ల పోలరైజేషన్ లో మీరు మీదే మనంతా ఒకటే, మా ఓట్లు మేము తీసుకుంటాం, మీ ఓట్లు మీరు తీసుకోండి అని బీజేపీతో అవగాహన ఏముండదు ఇక్కడ. ఓవైసీ వచ్చి మోడీతో మాట్లాడారు, కానీ ప్రజలు చీల్చుకున్నారు. అంటే మా ఓట్లు మేము బ్లాక్ చేసుకుంటాం, మీ ఓట్లు మీరు బ్లాక్ చేసుకోండి, మాకు లాభం మీకు లాభం అని పరస్పరం ఈ రకంగా అగ్రిమెంట్ అనేది కాదు. కానీ ఇట్లా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఏమైంది, ఎంఐఎం కూడా పోటీ చేసింది. కానీ ఇప్పుడు ఏమైతుంది, ముస్లిం ఓట్లు చీలిపోతున్నాయి కొన్ని. రెండోది సెక్యులర్ ఓట్లు చీలిపోతున్నాయి. అప్పుడు ఏమైతుంది, అంటే ముస్లిం ఓట్లు ఎవరికి, అంటే ఆ పార్టీతో పాటు బీజేపీకి వేసే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశం ఉందంటారా? ఎవరు అంటే ముస్లిం మైనారిటీ ఓట్లకు సంబంధించి ఏ పార్టీ చీల్చే అవకాశం కనిపిస్తుంది అంటే? కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ చేసుకున్న కొన్ని ఓట్లను ఆటోమేటిక్ ఆపుతా నష్టమే. బీజేపీకి వేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ మనం ముస్లింలు 199 ఒక్కడెవరైనా ఉండే ఓట్లన్నీ కూడా మాకే రాబోతున్నాయి, మాకే కట్టబోతున్నాయి. ఇటువైపు బీజేపీ కానీ ఆప్ కానీ ధీమాగానే ఉన్నాయి. ఎవరికి వస్తాయి అంటున్నారు? సో 2 పార్టీలకు వస్తాయి. ఆ పార్టీ ఎందుకంటే మేము చేసిన సంక్షేమం ఏదైతే ఆ 7 మేనిఫెస్టో 7 అంశాలు ఏవైతే పెట్టారో, మేము ముందు నుంచి ఇది ఉచిత పథకాలు కాదు, ప్రత్యేకంగా ముందు నుంచి మేము పార్లమెంట్లో కొట్లాడుతున్నాం, ఆ అంశాల్లో పెట్టామని చెప్తుంది ఆ పార్టీ. సో అవే ఇప్పుడు కలిసి రాబోతున్నాయి. ఎవరైతే స్లమ్స్ ఏరియాలో ఉన్నారో వాళ్ళు మాకు అనుకూలంగా ఉండబోతున్నారని ఆ పార్టీ చెప్తుంది. బీజేపీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది. ఉన్నా దాని కూడా ఆ లెక్కలు కూడా చెప్తాను. ఉన్నా కానీ ఏమంటే కొద్ది ఓట్లైనా 1%, 2% ఓట్లైనా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పోతే ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయి. కాదట్లేదు. ఆ 2% ఓట్లే కొంప ముంచుతాయి అంటున్నాను. ఒకవేళ 2-3% ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఆ కొంప ముంచేది ఆమ్ ఆద్మీ పార్టీనే. బీజేపీ నష్టమే. బీజేపీ బలం పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు చీలిపోవడం వల్ల ఒకటి. రెండోది బీజేపీ కూడా చాలా ప్రయత్నం చేసింది దాన్ని తక్కువ వేయడానికి వీళ్ళు ఓటమి ఎదుర్కొని. ఢిల్లీలో రాజశేఖర్ గారు ప్రజలు విలక్షణమైన తీర్పిస్తున్నారు. ఒకటేమో రాష్ట్రంలోనేమో కేజ్రీవాల్ ఉండాలనుకున్నారు, దేశంలో మోడీ ఉండాలనుకున్నారు. చూడండి ఎంత విభిన్నమైన తీర్పు. 2015లో కాదు, అంతకు ముందు కూడా 2013లో కానీ, 15లో కానీ, 20లో కానీ 3 ఎన్నికల నుంచి, ఇంకా గట్టిగా మాట వెనక్కిపోతే కూడా నేను చూడని చెప్పను నేను. కనుక 3 ఎన్నికల నుంచి అయితే 7 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇస్తున్నారు ప్రజలు. వెంటనే జరిగిన ఎన్నికలు కావచ్చు, మన పార్లమెంట్ మళ్ళీ 7 సీట్లు ఇచ్చారు. 2024 7 సీట్లు ఇచ్చారు కదా బీజేపీకి. కనుక పార్లమెంట్ ఎన్నికలు ఒక రకంగా వస్తున్నారు, రాష్ట్ర ఎన్నికలు ఒక రకంగా వస్తున్నారు. అంటే కేజ్రీవాల్ మంచి పాలన, మొహల్లా క్లినిక్లు కానీ, విద్య గురించి కానీ, మంచినీళ్ళు కొంత బదనామయం కాదండి. మురికి వాళ్ళ నిర్మాణం కానీ, అట్లాగే మురికి కానీ కాలుష్యం సంబంధించి ఎప్పటికప్పుడు ఆ రేషియో పెరుగుతుంది. ఇంకా కాలుష్య కోరలో ఢిల్లీ చిక్కుకుంటుంది, మనం వింటూనే ఉన్నాం. ఇది కూడా కొంతవరకు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో దానికే అవకాశం ఉన్నాయంటారా, ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఒకటేమో రోడ్ల విషయంలో ఇబ్బంది పడ్డారు, మురికలు ఇబ్బంది పడ్డారు, కొన్ని మంచినీళ్ళు వచ్చాడు. ఇంకోటి జైలుకి పోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడ్డారు. జైలుకి పోయేది 2 రకాలుగా ఉంటదండి రాజశేఖర్ గారు. ఎట్లా అంటే జైలుకి పోయిన సానుభూతి అని వచ్చే ఓట్లు ఉంటాయి, వీళ్ళ అవినీతి వాళ్ళు మిస్టర్ క్లీన్ అని అనుకుంటే ఇంత పరిస్థితి అయింది అని ఇంకొక రకం ఉంటాయి. ఈ రెండోది కూడా ఉంటదంట. అంటే జైలుకి పోయే దాని మీద సానుకూల ఫలితాలు వస్తాయా, వ్యతిరేక ఫలితాలు వస్తాయని రేపు రిజర్వేషన్ చెప్తారు. ఇంకో 2 ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ఒకటేమో మనకు 10 సీట్లు ఎస్సీ సీట్లు ఉన్నాయి, ఎస్సీ నియోజకవర్గాలు.
10 ఏమో మురికి అంటే మనకు మురికి వాడడానికి కరెక్ట్ గా పేదవాళ్ళు ఉన్నాయి. ఈ 20 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటిప్పుడు ఎక్కువ గెలుచుకుంటున్నట్టున్నాను. గతంలో 10 ఎస్సీ సీట్లు ఉంటే కేవలం ఒక్క సీటే గెలుచుకుంది బీజేపీ. కాంగ్రెస్ ఏం లేదు. కనుక కాంగ్రెస్ చేసే నష్టంతో ఆ ఎస్సీ సీట్లలో రెండోది కూడా వచ్చే అవకాశం ఉంది. క్లియర్ గా తరోగా నేను సర్వే కంటే ఎక్కువ చేశాను. నేను మిత్రులు చాలా మంది ఉన్నారు ఢిల్లీలో నాకు. దాంతో ఏమైందంటే 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే సిక్కు సామాజిక వర్గం ఉంది, ఆ సిక్కు సామాజిక వర్గం కూడా ఓట్లు ప్రభావం చూపించబోతున్నాయి. సో అవి ఈసారి ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటారు? చాలా వరకు ఏమైతుంది రాజకీయ గారు, అసలు పెద్ద ఎబోవ్ మిడిల్ క్లాస్ వాడు ఎవరు ఓటేది చూడండి. పోయినసారి కన్నా తక్కువ పోలింగ్. పోయినసారి 62.5% అయితే నేను కూడా అదే మాట్లాడబోతాను. అంటే పోలింగ్ శాతం కూడా ప్రభావం చూపించబోతుంది. ఎందుకంటే ఓటర్ల సంఖ్య పెరిగింది, ఓటర్లు పెరుగుతున్నారు, కానీ ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపించబోతుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఓటర్లు ముందుకు రాలేదు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య తరగతి మద్దతు ఉంది, పేదల మద్దతు ఉంది. ఇప్పటిప్పుడు ఈ పార్టీకి కూడా కేజ్రీవాల్ పట్ల క్రేజీ కూడా ఉంటాయి. కానీ ఏమైందంటే బీజేపీ చేసిన పనులు చాలా చాలా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. మోడీ, అమిత్ షాతో పాటు, నడ్డాతో పాటు బీజేపీ అగ్రనాయకులు అందరూ దిగి కింది స్థాయిలో పనిచేశారు రాజకీయంగా. నాకు మిత్రులు చెప్తున్నారు, ఎంత అంటే వార్డులో కూడా విభజించుకొని, అంటే నియోజకవర్గాలు కాదు, వార్డులో కూడా విభజించుకొని పనిచేశారు. ఆ పని సఫలమవుతుంది. అంటే దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే గత 2 ఎన్నికల నుంచి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఏంటంటే కేజ్రీవాల్ ఏం చేయబోయినా కాళ్ళల్లో కట్టబెడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా. కనుక ఏమైనా పనులు మంచిగా చేద్దామంటే కానిస్తలేరు కదా. అనవసరంగా ఈ పంచాయతీ ఎందుకు? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ఇంకో 4 ఏళ్ళు ఉంటుంది ఏది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళైతే గ్యారెంటీ ఉంటుంది. కనుక కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకుంటే వెళ్ళిపోదు కదా డబ్బులు ఇచ్చిన సర్కార్ అని కొందరు ఆలోచిస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు మారింది కొత్త. ఏమనుకుంటే ఈ కేజ్రీవాల్ ఓటేసి అభివృద్ధిని ఎందుకు దెబ్బతీసుకోవాలి, మంచి వచ్చాడు అంటే నేను చెప్పాను కదా. మీరన్నటువంటి అంశాలు ఏవైనా చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి 4 సార్లు గెలిపించాం, ఈసారి చూద్దాం బీజేపీని. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కేసులు ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు 4 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంత వ్యతిరేకత ఏ పార్టీకైనా ఉంటుంది సాధారణం. సో దాన్ని బేస్ చేసుకుని ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఆ అంచనాలన్నీ తప్పబోతున్నాయి అంటే మీ విశ్లేషణ అయితే తప్పనే చెప్తుంది. నేను తప్పండి, నేను వాళ్ళ దానికి దగ్గరగా ఉన్నాను. కానీ నేనేమంటున్నా బీజేపీకి అసలు రావట్లేదు కదా. 67 సీట్లు అపార్ట్మెంట్ వస్తాయట్లేదు కదా. నేనేమంటున్నాను, మ్యాజిక్ ఫిగర్ 36 రాజశేఖర్ గారు రాసి పెట్టుకోండి. 36 ఒకటి ఎక్కువ వస్తుందో ఒకటి తక్కువ వస్తుందో, అంటే 36 పైన వస్తాయి కానీ ఒకటి తక్కువ రాదని నేను సో స్వతంత్రంగా పార్టీని చేయడానికి కావాల్సినటువంటి సంఖ్య అయితే ఆ పార్టీ గెలుచుకోబోతుంది అంతే క్లియర్. అంటే నేను మొత్తం ప్రతిహతంగా చెప్తాను, నా సబ్జెక్ట్ దగ్గరగా ఉంది. నేనైతే 37 అంటున్నా. కొంచెం పెంచి చెప్పింది కేకే సర్వే 39 వస్తుందని చెప్పింది. కేకే సర్వే ఎగ్జాక్ట్ గా 39 అని చెప్పింది. కేకే సర్వే ఒకటే ఆ పార్టీకి అనుకూలంగా ఈసారి దాదాపుగా, అంటే మనకు తెలిసినటువంటి సర్వే మహారాష్ట్రలో, ఏపీలో కానీ కేకే సర్వే చాలా ప్రబంధం సృష్టించింది. అది కూడా కొంతవరకు అంచనాలు పెంచుతుంది మీరు అన్నట్లు. నేను ఆ సర్వే చూడకపోతే చెప్తున్నాను. నిన్న మధ్యాహ్నం నుంచే మాట్లాడుతున్నాను. నేను సాయంత్రం నుంచే 6:30కే మాట్లాడాను వేరే టీవీలో. నేను స్పష్టంగా చెప్పిన కేకే సర్వే అప్పటికి రిలీజ్ కానీ చూడలేదు. నేను ఏమంటున్నాను, 36 నుంచి 40 లోపే, 40 వాడదు మన ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఇప్పుడు చీతాబో సికందర్ రాజశేఖర్ గారు ఎవరు గెలుస్తారో వాళ్ళ అధికారం, కానీ ఒక్క సీట్లు గెలిచిందా 5 సీట్లతో సమస్య కాదు కదా. విజయం కదా. నేను ఇంకో మాట చెప్తున్నాను, బీజేపీ చాలా బలంగా పనిచేసింది. ఈసారి అన్ని శక్తులు వడ్డింది, 2 శక్తులు వడ్డింది. ప్రభుత్వం ఒత్తిడి పనిచేసింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ మాట్లాడుతున్నాను, ఎన్నికల కమిషన్ కూడా వరకు లోపరుచుకోవాలి. ఎట్లా అంటున్నాను చెప్పను. ఎట్లా అంటే ఎన్నికలు అన్ని సమానంగా వరుసగా జరగాల్సింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అంటే కొంచెం దూరం ఉన్నాయనుకోండి. మొన్నటికి మన మహారాష్ట్రను ఆ జార్ఖండ్ ఎన్నికలు జరిగేటప్పుడు ఎందుకు చేయలేదు అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ప్రాంతీయ పార్టీని చంపుదాం అనుకుంటున్నాయి. అందులో భాగంగానే కుట్రలు అన్నారు. బీజేపీకి వర్సెస్ కాంగ్రెస్ ఉన్న ప్రతిసారి బీజేపీ గెలుస్తుంది. చూడండి మొత్తం దేశం చూడండి, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ గెలుస్తుంది. కానీ బీజేపీ వర్సెస్ లేకుండా కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ప్రాంతీయ పార్టీ గెలుస్తున్నాయి. మీరు వరుసగా రండి, పశ్చిమ బెంగాల్లో ఈ 2 పార్టీలు, 2 కాదు 3 జాతీయ పార్టీలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ సీటు నిలబడుతుంది కాదంటే. పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలిచారు? 3 సార్లు హ్యాట్రిక్ కొట్టింది మమతా బెనర్జీ కదా. కిందికి రండి, వరుసగా ఒరిస్సాలో కూడా 5 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఎవరిని మన నవీన్ పట్నాయక్ ఓడగొట్టింది ఎవరు? బీజేపీ కదా. అంటే ప్రాంతీయ పార్టీలు ఉండొద్దా? అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నంత కాలం మేము అక్కడ నెగలలేమని చెప్పి ఇప్పుడు వైసీపీని గ్యారెంటీ బీజేపీ అయితే చేస్తుంది. ఈ తమిళనాడు, కేరళ తలకి తపస్సు చేసిన
ఈ రెండు జాతీయ పార్టీలకు పెద్ద తేడా ఏం లేదు. కేరళలోనేమో పొత్తుగా కలవాల్సిందే, మనకు తమిళనాడు అసలు లేదు. కానీ తెలంగాణలో చూడండి, బీజేపీ తగ్గడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా బీజేపీ ఎందుకు తగ్గిందంటే వాళ్ళ నాయకుడు తాపడం, మన ఆయన బండి సత్యాన్ని మార్చడము, టికెట్ని పెట్టడము, ఇవన్నీ కాళ్ళాలు ఉరికే కాళ్ళాలు కట్టే పెట్టుకోవడము. దానివల్ల ఏమైంది, బీజేపీకి అవకాశాలు తగ్గినాయి కదా. మహారాష్ట్ర చూడండి, 2 పార్టీలు చేయలేకపోతే, 2 ప్రాంతీయ పార్టీలు చేయలేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చేదా? అంటే నేను 9 రాష్ట్రాలు ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కూడా ఏమైతుందంటే 2 జాతీయ పార్టీలు కలిసి ఇక్కడ మా స్థానం పోయింది, కాంగ్రెస్ ఏమనుకుందంటే మా స్థానం పోయింది, మంచిగా చూడడం ఈసారి కేజ్రీవాల్ ఓడగొట్టాలి అంతే సమస్య. వాళ్ళు గెలవకున్నప్పుడు వెనకట తపస్సు చేస్తున్నట్టు దేవుడు ప్రత్యక్షం అయితే ఆ మునేం కోరుకున్నాడు అంటే వాడు వానికి ఏమి ఇస్తే నాకు డబుల్ ఇవ్వమన్నాడు. ఇప్పుడు ఏమైంది, వాడు ఒక్క కాలు పోతే 2 కాళ్ళు పోయింది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ చేసిన పని అదే. ఇప్పుడు బీజేపీ గెలిచిన పర్వాలేదు కానీ కేజ్రీవాల్ గెలవద్దు, కాంగ్రెస్ పార్టీకి అది పంతం కనుక దాని ప్రకారం పనిచేసి. ఇంకొక మాట కూడా చెప్తాను, పేదలు మధ్యతరగతి వాళ్ళు ఇప్పటికీ కేజ్రీవాల్ కి ఇమేజ్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఈ కేసు గురించి పెద్దగా ఆలోచించకపోవచ్చు కానీ కేజ్రీవాల్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం కళ్యాణం ఉంది కదా, ఈ కళ్యాణ్ ఎన్ని రోజులు భరిద్దాము అని స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వము, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఒక్కటే ఉండాలని అట్లనే ఇక్కడ కోరుకున్నారు. అందుకని బీజేపీ సీట్లు పెరిగినాయి. ఒకటేమో బీజేపీ గట్టిగా పనిచేయడం, హిందుత్వ దాన్ని తీసుకురావడం, రెండోదేమో ఇంకోటి ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఓట్లేదు. నిజంగా ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఓట్లు వేస్తే అందులోనే ఇంకా మిగతా పార్టీల నుంచి ఇటువైపు కాంగ్రెస్ నుంచి ఆప్ నుంచి వచ్చే నేతలు కూడా చేర్చుకుని టికెట్లు ఇచ్చింది, అది కూడా కొంతవరకు కలిసి వచ్చే అంశం అంటారు. కరెక్ట్. ఎందుకంటే ఎంత అక్కడ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా, మీరు టికెట్లు ఇచ్చినాక కూడా వాళ్ళని చేర్చుకోవడం జరిగింది కదా. మంచి మంచి అంటే ఇప్పుడు కర్నూలు చావుకి ఎన్ని కారణాలు అంటారు, నేను 2 చెప్తున్నా. బీజేపీ గెలిస్తే ఇవే కారణాలు అంటే మీరు డిసైడ్ చేసి వద్దు, కర్నూలు చావు అంటే మీరు ఒక అంచనా చెప్పారు మళ్ళీ మనం. ఎస్, ఈ అంచనాలు నేను 3-4 సీట్లు తిరగలుగుతున్నాను, 36 నుంచి 39, 40 అడగంటున్నాను. రైట్. సీట్ల తగ్గడానికి ఇవన్నీ కూడా కారణాలు అంటారు. ఎస్, చెప్పండి. ఇవన్నీ కారణాలు. ఇప్పుడు బీజేపీ గట్టిగా పనిచేయడం, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో వరుసగా 3 సార్లు అధికారంలో ఉండడం, అట్లాగే డబ్ల్యూజీ సర్కారాన్ని ప్రోత్సహించడం, హిందూ ఓట్లను ఇంకా పోలరైజ్ చేసుకోవడం, అది బీజేపీ ప్లస్. ఆమ్ ఆద్మీ పార్టీ నష్టం ఏంటంటే అవినీతి పాలన వచ్చేసింది, అహంకారం పెరిగింది. కేసీఆర్ కు, జగన్మోహన్ రెడ్డికి, మోడీకి కూడా ఎట్లా పెరిగిందో ఆయనకు అహంకారం పెరిగింది. నేనే పార్టీ అని అనుకున్నాడు, దాని వల్ల పోతాడు. రెండోది మురికివాడల సమస్య వచ్చింది, మంచినీళ్ళ సమస్య వచ్చింది, మనకు యమునా నదిని ప్రక్షాళన చేస్తా అన్నది ఫెయిల్ అయింది. ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే 3 సార్లు అధికారంలోకి ఉన్నప్పుడు, అంటే గట్టిగా మాట్లాడితే 2 సార్లు, 3వ అంత మొదటిసారి 49 రోజులు ఆయన ఉన్నది గవర్నమెంట్. ఈ 10 ఏళ్ళుగా అధికారం ఉన్నప్పుడు రాజశేఖర్ గారు వ్యతిరేకత ఉండదా అంటే యాంటీ ఇన్కంప్లెన్స్ ఓటు ఉంటది, ఈయనకు వ్యతిరేకమైన ఓటు ఉంటది, ఈయనకు అనుకూలమైన ఓటు చీలిపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు అనుకూలమైన ఓటు కాంగ్రెస్ ఎంఐ తీరుస్తున్నది. అంటే ఇన్ని కారణాల వల్ల ఓడిపోతారని నేను అంటలేదు కానీ అంత దగ్గరగా వచ్చాడు. చివరిగా ఈసారి బీజేపీ ఈ సర్వేలన్నీ ఇప్పటికి కూడా అంటున్నాను, ఇంత కూర్చున్న సర్వేలు ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం శాంపిలింగ్ చెప్తలేరు రాజశేఖర్ గారు. అందుకని 2 సార్లు చాచి లెంపకాయ గుర్తింపు ప్రజలు ఈసారి కూడా వీళ్ళ సర్వేలు ఫెయిల్ అయితే ఏకే సర్వేలు ఇంకొక 2 సర్వేలు దగ్గరగా ఉన్నాయి. అంత కిందికి నేను చెప్తున్నాను, 36 సీట్లు అయితే చాలు గవర్నమెంట్ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. చాలా క్లియర్ కట్గా అంటే ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయంటే కాదు, అవి ఎగ్జిట్ పోల్స్గా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆ పార్టీకి ఉండబోతున్నాయని చెప్తున్నారు. చూద్దాం, అంటే భవిష్యత్తు రాజకీయాలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదైనా తర్వాత రాజకీయ పరిణామాలు కూడా మారబోతున్నాయి, మీకు కూడా తెలిసిందే. అండ్ పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్మోహన్ గారు. ఎస్, అది చూస్తున్నాం. అంటే ప్రధానంగా ఢిల్లీ పీఠం ఎవరిదైనటువంటి అంచనాలు చాలా ఉన్నాయి. ఈ స్థాయిలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా 70 to 80% ఈ బీజేపీ గెలవబోతున్నటువంటి ఒక సర్వేని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో దానికి సంబంధించిన నిన్నటి నుంచి మనకి వరుసగా చూస్తున్నాం. కానీ కేకే లాంటి సర్వేలు మాత్రం 39 సీట్లు రాబోతున్నాయి, బీజేపీ 22 సీట్లకే పరిమితం కాబోతున్నటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో అది కొంతవరకు బీజేపీ పార్టీ కలిసి వస్తుంది. కొన్ని అంశాలు కూడా రామ్మోహన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మొత్తానికి ఏది ఏమైనా కూడా అంటే కొన్ని అంశాలు మారొచ్చు. అంటే ఇటువైపు ఆ పార్టీ కూడా చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అంతవరకే పరిమితం ఉంటాయి, మళ్ళీ మేము 4వ అధికారంలోకి రాబోతున్నామని ఒక క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం సో ఏ పార్టీ గెలవబోతుందో. మొత్తానికి రామ్మోహన్ గారు చెప్తున్నటువంటి అంశం చూసుకుంటే మళ్ళీ ఆ పార్టీని 4వ విజయం సాధించబోతుంది, ఢిల్లీ పీఠంలో కూర్చోబోతుంది. సో ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. రేపటి స్పెషల్ డ్రైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.